బాబా అండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. సో మొన్న ఎక్కడ చదువుకున్నామంటే ఈరోజు గారు ఆయన తన తన యొక్క వీక్నెస్ అనమాట అండి. అది వీక్నెస్ అనుకోవచ్చు. అంటే గ్లూటన్ అంటే తను బాగా తిండిపోతున్నని, అంటే ఒక బాగా భోజన ప్రియుడని అని చెప్పేసి తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నారు. అక్కడ దాకా మనం చదువుకున్నాం. అయితే దాంట్లో ఏం చేశారంటే మొత్తానికి ఆయన తన యొక్క అది అంటే ఏ విధంగా మారుతుందని చెప్తున్నారు బాబా ఆ రోజు. అంటే ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయం అంటే రాబో కాలంలో పిల్లలు తమ యొక్క పిల్లలని అంటే మనుషులు తమ యొక్క పిల్లలని అమ్మేసుకుంటారు. అంటే వాళ్ళ యొక్క తొడలు అక్కడ మాంసపు కొట్లల్లో కనిపిస్తాయి. తిండి కోసం అంతలాగా మనుషులు ఆ విధంగా అయిపోతారు, అంటే అన్నీ మర్చిపోతారు అని చెప్పేసి బాబా అన్నట్ట ఆయనతో. సో ఇదంటూ అక్కడి నుంచి మనం చదువుకున్నాం. అది అంటే ఆయన ఏమంటారంటే ఎప్పుడు కూడా నేను బాబా యొక్క బానిసని అని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండేవారు ఈరోజు గారు ఎప్పుడు. సో అయితే యట్ ఈవెన్ ఇన్ హిస్ ఫ్రస్ట్రేషన్ విత్ ఆల్ ద రిస్ట్రిక్షన్స్ టు హిస్ డైట్, he retained his quick wit, sense of humor, and his overwhelming gratitude to Baba for everything and anything. ఆయన యొక్క భోజనం మీద అనేక రకాలైన పరిమితులు పెట్టినా కానీ ఆయన ఎప్పుడు కూడా బాబా యందు ఎప్పుడు కృతజ్ఞత భావము, అంటే ప్రతి విషయంలో కూడా బాబాకి కృతజ్ఞత చెప్పేవారు ఈరోజు గారు. His generosity extended to all because any and everything came not from him but ultimately from the bounty of his Lord Meher Baba. ఆయన రోజు గారు ఎప్పుడు కూడా ఆయన అనుకునేవారు, ఆయన ఎప్పుడు చాలా కరుణగా చాలా ప్రేమగా ఎప్పుడు అనుకునేవారు. ఏ విధంగా అంటే అన్ని కూడా సర్వము కూడా ఆ మెహర్ బాబా ప్రసాదించినదే అని చెప్పేసి రోజు బాబాకి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉండేవాడు ఈరోజు గారు. ఆ విధంగా చెప్తున్నారన్నమాట. చూడండి, అంటే మొత్తానికి అది మెహర్ బాబా యొక్క ఉదారమే, ఆయన యొక్క ఔదార్యం, మెహర్ బాబా యొక్క ఔదార్యం వల్లనే నాకు లభించింది ఇది అని చెప్పేసి ఆయన రోజు ఒకసారి బాబాని ఆ విధంగా తలుచుకునేవారు. ఇట్స్ నాట్ అన్కామన్ టు హియర్ ఇరుజ్ ఆస్క్, డిడ్ యూ ఫుల్ఫిల్ జస్టిస్ టు యువర్ మీల్, రిమెంబర్ ఇట్ ఈస్ హిస్ బౌంటీ. ఎప్పుడు కూడా ఇరుజ్ గారు ఎవరైనా భోజనం చేసిన వెంటనే ఆయన ఆ భోజనం చేసిన వాళ్ళని అడుగుతూ ఉండేవారు, ఏయా మీరు మీ భోజనానికి న్యాయం చేశారా అని అడిగేవారు. అంటే ఏమి వదిలేయకుండా సంపూర్ణంగా తిన్నారా అని అర్థం అన్నమాట. కారణం ఆయన ఏమన్నవారంటే ఆ బాబా యొక్క ఉదారత్వం వల్ల, ఆ బాబా యొక్క ఔదార్యం వల్ల మీకు ఇవాళ భోజనం లభించింది అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఆయన ఈరోజు గారు ఎప్పుడు కూడా. ఎందుకంటే మీకు ఇవాళ ఏదైతే తిండి లభించిందో, ఏదైతే లభించిందో అదంతా కూడా ఆయన ఔదార్యం వల్లే లభించింది అని చెప్పేసి అంటూ ఉండేవారు ఎప్పుడు కూడా. During Iruch's last summer, whenever we would return from the office, he would treat everyone to an ice cream bar. In my childhood, we called them Eskimo pies, vanilla ice cream covered by a thin hardened layer of chocolate molded onto a stick. అయితే ఇరుచ్ గారు ఎప్పుడు కూడా ఆయన ఆఖరి అంటే ఆ రోజు చనిపోయే ముందు అనమాట, చనిపోయే ముందు ఆ వేసవి కాలంలో ఇరుచ్ గారికి చాలా ఇష్టమైంది అనమాట. ఏంటంటే ఈ మనం ఇక్కడ చాకోబార్ అంటాం, మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది. చాకోబార్ అంటే మధ్యలో పొల ఉంటుంది, దాని మీద వెలిగిన వెనీలా ఐస్ క్రీమ్ ఉంటుంది, దానిపైన చాక్లెట్స్ చిన్న చాక్లెట్ ముక్కలు చిన్న పొడి ఉంటుంది అనమాట, చాక్లెట్ పొడి. దాన్ని చాకోబార్ ఐస్ క్రీమ్ అంటాం అనమాట. ఈ విధంగా అది ఫారిన్లో ఏమంటారు, ఎస్కిమో పైస్ అంటారు. వాటి ఎస్కిమో పైస్ అని పేరు పెట్టి పిలుస్తారు అనమాట. అది మనం వనీలా ఐస్ క్రీమ్, అది వనీలా మీద చాక్లెట్స్ వేసిన ఐస్ క్రీమ్ అనమాట. దాన్ని ఇక్కడ చాకోబార్ అంటారు. అది చాలా ఇష్టంగా తినేవారు ఇరుచ్. ఇరుచ్ ఆల్వేస్ మేడ్ షూర్ దట్ దేర్ వాజ్ ఎనఫ్ బార్స్ ఫర్ ఎవ్రీవన్ అట్ మెహర్ బజార్ టు హ్యావ్ వన్. ఎప్పుడు కూడా ఇరుచ్ గారు ఏం చేసేవారట,
చాకోబార్లు తెప్పిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈ చాక్లెట్లు లభించేటట్టు, అంటే అక్కడ మెహరాజాద్‌లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ చాకోబార్ అంటే ఐస్ క్రీమ్ వచ్చేటట్టు ఆయన తెప్పించేవాట నేను. At the end of his life, Iruj took to watching videos for the first time. Of course, he was not interested in watching just any videos. They are to be spiritual nature. The Chocobar tea began at 5 o'clock in the evening after watching our daily Mahabharata or Ramayana, the ancient two most famous epic poem stories of the past advents of Krishna and Ram. Walking back to the veranda, Iruj would whisper in my ear, Choco. I would run over to his room number 7 in the cottage across the Mandali Hall, quickly cut the bars out of the freezer and bring them to him. ఆయన ఆయన ఎప్పుడూ కూడా తన జీవితంలో యొక్క చివరి కాలంలో ఆయన ఏం చేసేవారట, చాలా అప్పుడు ఫస్ట్ టైం ఆయన వీడియోలు చూశాడు. అప్పటిదాకా ఆయన టీవీ వీడియోలు చూడలేదు. ఆయన వాళ్ళకి అంత సమయం ఎక్కడుంది కదా బాబాతో. తన జీవితం యొక్క చివరి దశలో ఆయన వీడియోలు చూడడం ప్రారంభించాడు. అది కూడా అన్ని రకాల వీడియోలు చూసేవాడు కాట. ఆయన ఆధ్యాత్మికత ఉంటేనే ఆ వీడియోలు చూసేవాడు ఆయన. అదేవిధంగా ఆయన రోజు సాయంత్రం 5 గంటలకి ఆ వీడియోల్లో ఈ రామాయణం కానీ మహాభారతం కానీ వస్తూ ఉండేవి కదా. అప్పుడు మనకి రమానంద్ సాగర్ వాళ్ళవి మహాభారత అండ్ రామాయణం వస్తూ ఉండేవి. ఆ వీడియోలు తెప్పించుకొని వాళ్ళు చూస్తూ ఉండేవారు. అవి ఆ వీడియోలు చూస్తున్నప్పుడు ఈరుచి గారు ఈవిడ చెవిలో చెప్తూ ఉండేవారు ఏమనంటే, అమ్మా వెళ్ళి అక్కడ రూమ్లో ఫ్రీజర్లో చాక్లెట్లు ఉన్నాయి, చాకోబార్లు ఉన్నాయి, తీసుకురా అని చెప్తూ ఉండేవారు. Time permitting, many of the Mandali would convene in the evenings to visit with Iruj. Arnavas, Dr. Gohar, Katie, Aloba, Bal, Rhoda and Falu, Meherwan and Manu, along with the Meherazad residents and workers would stop what they were doing and come over for their chocobar. అయితే ఒక్కొక్కసారి సమయం ఉన్నప్పుడు అందరూ కూడా వస్తూ ఉండేవారు. అర్నవాజు, డాక్టర్ గొహెరు, కేటీ, అలోబా, బాల్నాటు, రోడా మిస్త్రి, ఫలు, ఇప్పుడున్న చైర్మన్ గారు, ఈయన మెహర్వాన్, మను, వీళ్ళందరూ కూడా వస్తూ ఉండేవారు అక్కడికి. వాళ్ళందరూ వచ్చి ఈయనతో పాటు అది చూసేవారట. For the Mandali, the atmosphere took on the quality of intimate family gathering where much of the entertainment consisted in teasing and ribbing each other. అయితే మండలి వారు అందరికీ కూడా ఆ విధంగా అందరూ ఒక దగ్గరికి చేరడం అంటే ఏంటంటే ఇతరులని మిగతా వాళ్ళని ఏడిపించడానికి అన్నమాట, టీజ్ చేస్తూ ఉండేవారు. అంటే వాళ్ళని ఒక్కొక్కసారి ఏడిపిస్తూ ఉండేవారు అన్నమాట. అంటే చూసారా, మనం మాట్లాడుతూ వాళ్ళని అవతల వాళ్ళని కొంచెం ఏడిపించడం, వాళ్ళని బాగా వాళ్ళని కొంచెం విసిగించడం ఇది చేస్తూ ఉండేవారు అనమాట. అంటే మనం ఇంట్లో అందరం కూర్చుంటే ఎవరో ఒకరిని ఏడిపిస్తూ ఉంటాం కదా, ఆ విధంగా చేస్తూ ఉండేవారు అనమాట మండలి వారు అందరూ కలిసి. సో ద మూడ్ వుడ్ బి రిలాక్స్డ్ వెన్ ఆల్ సాట్ డౌన్ టు హ్యావ్ అవర్ ఐస్ క్రీమ్స్ and all eyes would be on Iruj as he ate his. Then the family fun would begin. అందరూ ఐస్ క్రీములు ఇచ్చిన తర్వాత అందరి దృష్టి ఇరుచి గారి మీద ఉండేదిట. ఆయన అప్పుడు ఈ ఏడిపించడం ప్రారంభమయ్యేదిట. ఇరుచి గారిని ఏడిపించడం అప్పుడు ప్రారంభమయ్యేది. ఏ విధంగా ఇరుచి గారిని ఏడిపించేవారు? If any ice cream or bit of chocolate coat spilled on his tummy or shorts, it would become a theoretical calamity. Look at the mess he is making. You should have put a plastic over him. Why are you letting him have his? Iruj, it's dripping, can't you see? One of the other Mandali would point out at him. Why do you bother getting these things now? Look how huge your belly has become. Iruj would make no reply as he continued to bite into the dripping chocobar. Dr. Gohar would then add, turning to me, why don't you stop him? At least put a bib on him. We used to do that for Baba. In spite of the taunts, Iruj remained unperturbed, continuing to relish his ice cream bar until only the stick was left in his hand. అయితే ఆయన ఏం చేసేవారు, ఇరుచి గారు ఏం చేసేవారు, ఆయన మెల్లిగా చాకోబార్, ఆ చాక్లెట్ ఉండేది కదా, ఆ పుల్ల ఐస్ క్రీమ్ అంటాం మనం దాన్ని, ఆ పుల్ల ఐస్ క్రీమ్లో నాకుతూ ఉండేవాడు ఆయన. అలాగా ఆ నాకుతూ ఉన్నప్పుడు అవి ఆ పక్క నుంచి ఐస్ క్రీమ్ కారుతూ ఉండేది. ఒక్కొక్కసారి పెదాలు పక్క నుంచి కారుతూ ఉండేది, ఒక్కొక్కసారి ఆయన బట్టల మీద పడుతూ ఉండేది, ఒక్కొక్కసారి ఆ పొట్ట మీద పడుతూ ఉండేది. ఇంకా అక్కడ ప్రారంభమయ్యేది ఇరుచి గారిని ఏడిపించడం. ఏ విధంగా ప్రారంభమైంది ఏంటంటే, ఆయన ఏం చూడండి, ఆయన అంతా మొత్తం అంతా పెద్ద చెత్తగా చేస్తున్నాడు ఇదంతా కూడా. ఆయన మొత్తం అంతా కూడా దాన్ని ఏమంటారంటే ఇదంతా కూడా పూర్తిగా పాడు చేసుకుంటున్నాడు. అతను తన యొక్క బట్టల్ని పాడు చేసుకుంటున్నాడు.
ఆయన చూసారు ఆ బట్టలన్నీ మరకలు పట్టేసాయి, ఎందుకు అతను దాని మీద ఒక ప్లాస్టిక్ ఏదైనా వేసుకోవచ్చు కదా, ఒక ప్లాస్టిక్ కాగితం అని చెప్పేసి ప్రారంభమయ్యేదట అప్పుడు. ఆ తర్వాత అందరూ అయితే ఇంకొకళ్ళు ఏంటి చేస్తూ ఉండేవారంటే, ఇరుచ్ నీ పొట్ట చూడు ఎంత పెద్దగా అయిపోయిందో, కొంచెం చూసుకుంటూ ఉండు నీ పొట్టని అని ఇంకోళ్ళు అంటూ ఉండేవారట. అయితే వాళ్ళందరూ కూడా ఈరోజు ఏమీ పట్టించుకునేవారు కాట, అదేమీ నేను పట్టించుకోకుండా తాపీగా ఐస్ క్రీమ్ అలా నాక్కుంటూ ఆయన ఏం చేసేవారు అంటే, ఎప్పటిదాకా ఐస్ క్రీమ్ అలా నాకేవారంటే ఆయన ఐస్ క్రీమ్ పుల్ల మిగిలేదాకా ఐస్ క్రీమ్ ని అలా చప్పరిస్తూ ఆస్వాదిస్తూ ఉండేవాట ఆయన. ఐస్ క్రీమ్ ఒక్క పుల్ల, ఒకే ఐస్ క్రీమ్ అంతా అయిపోయేదాకా మెల్లిమెల్లిగా దాన్ని ఆస్వాదిస్తూ ఉండేవాడు అనమాట. ఇట్ వాజ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఆల్. కానీ ఈ సంఘటన ఒక్కసారి మీరు చాలా దీంట్లో వినండి. ఏంటంటే వాళ్ళ అది ఏది మనకి ఎలా కనిపిస్తుంది బయటికి, ఒక కుటుంబం మండలి అంతా ఒక కుటుంబంగా, ఒక కుటుంబంలో ఒక సభ్యుడిని మనం ఏ విధంగా అయితే ఏడిపిస్తున్నామో ఆ విధంగా కనిపిస్తుంది. కానీ ఇరుచి గారు చెప్పిన ఏ విషయం అయినా సరే ఆయన దాంట్లో ఎందుకంటే చాలా పవర్ఫుల్ మెసేజ్ ఆయన దీని ద్వారా ఇచ్చారు. It was entertainment for all of them, those who did to teasing and those who were teased. It was just the way they amused themselves. Underneath the facade of seriousness was a deep and abiding appreciation of each other's wholehearted surrender to Meher Baba. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒకళ్ళొకళ్ళు ఏడిపించుకుంటూ ఉన్నారు అనేది మనకి బయటకు కనిపిస్తుంది. కానీ దాని అడుగున అంటే దాంట్లో మనకు అంతర్లీనంగా ఏం కనిపిస్తున్నట్ట, వాళ్ళ యొక్క గంభీరంగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుంటున్నారు అన్నమాట. అవతల వ్యక్తికి మెహర్ బాబా యందు ఉన్న ఆ యొక్క భక్తిని వాళ్ళు ప్రశంసిస్తూ ఉన్నారన్నమాట, వాళ్ళు మెచ్చుకుంటున్నారు. అది అంటే అవతల వ్యక్తిలో బాబా యందున్న ఆ ప్రేమని, ఆ భక్తిని వీళ్ళు మెచ్చుకుంటూ ఉన్నారు యువతలకి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఒకళ్ళనొకళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటూ ఆ బాబా యందు అవతల వ్యక్తికి ఉన్న భక్తిని, ఆ భక్తిని, ఆ ప్రేమని వీళ్ళు ప్రశంసిస్తూ ఉన్నారు. In their shared memories of how Baba loved to tease until he got a rise out of them, they continued to provoke each other, knowing that it all had no meaning. బాబా కూడా ఏం చేస్తూ ఉండేవారు, వాళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉండేవారు, బాగా వాళ్ళందరినీ ఏడిపిస్తూ ఉండేవారు. అంటే వాళ్ళల్లో ఈ విధంగా వాళ్ళని ఏడిపించి వాళ్ళ యొక్క ఉన్నతికి ఆయన దోహదం చేశారట. అంటే చూడండి, రైజ్ అవుట్ ఆఫ్ దెమ్, మొత్తం దాంట్లోంచి వాళ్ళ ఉన్నతికి, వాళ్ళ యొక్క ఆ ఉన్నతిని, వాళ్ళల్లో ఉన్న వాటన్నింటినీ తీసివేస్తారు. ఒకానొక సందర్భంలో ఇరుచి గారు చాలా చికాగ్గా ఉన్నారు. బాబాని చూశారు. నేను ఇది చెప్పాను ఇంతకు ముందు, బట్ ఓకే, ఇంకోసారి ఎన్నిసార్లు చెప్పుకున్నా పర్వాలేదు బాబా కోసం. అయితే బాబా ఏం చేశారంటే, ఈరోజు ఏంటి ఇవాళ ఏదో తేడాగా ఉన్నావు, ఏం సంగతి అని అడిగారు బాబా ఈరోజుని. బాబా, నీ దగ్గరికి రాకముందు నేను చాలా హాయిగా ఉండేవాడిని. ఎవడైనా సహాయం అడిగితే సహాయం చేసేవాడిని, ఎవరికైనా నేను ఎవరినైనా పిలిస్తే వెళ్ళేవాడిని. ఎప్పుడు నాకు కోపం వచ్చేది కాదు. వేరే వాళ్ళని ఒక్క ఇంచెత్తు మాట కూడా అనేవాడిని, కించెత్తు మాట కూడా అనేవాడిని కాదు. అటువంటిది నీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు కోపం పెరిగిపోయింది, ప్రతి ఒక్కరిని తిట్టేస్తున్నాను, నాకు ఒకవేళ పని జరగకపోతే అవతల వాళ్ళ మీద గట్టిగా అరుస్తున్నాను. ఏంటి బాబా, నేను నీ దగ్గరికి వచ్చి అన్ని పోగొట్టుకోవాలి కానీ ఇలా తయారవుతున్నాను ఏంటని అన్నాడు అనమాట ఆయన విరుచి గారు. అనేసరికి, పిచ్చివాడా, నువ్వు ఒక కుండ ఉంది, ఆ కుండలో కిందన నువ్వు ఒక లోపల ఉన్న ఏదైనా కింద మట్టి ఉందనుకో, ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. ఇప్పుడు ఆ మట్టిని ఏ విధంగా తీయాలి, నీళ్ళని బయటికి తీసి కుండలోంచి తీయాలన్నమాట. అలా కాకుండా ఆ మట్టిని పైకి తీసుకురావడానికి నేను ఏం చేస్తున్నానంటే, ఆ కుండను బాగా కదిలిస్తున్నాను అనమాట, షేక్ చేస్తున్నాను. కుండని షేక్ చేస్తే మట్టి ఏ విధంగా పైకి వస్తుందో, దాని తాలూకు ఉపరితలానికి వస్తుందో, కుండ యొక్క ఉపరితలానికి వస్తుందో, అదే విధముగా నీలో ఉన్న బలహీనతల్ని కూడా నేను షేక్ చేసి ఉపరితలానికి బయటికి తీసుకొస్తున్నాను వాటన్నిటినీ. అవి ఎప్పుడైతే పోతాయో నువ్వు దగ్గరికి అవుతావు అన్నారు ఇరుచి గారు. సో ఇది అటువంటిది అన్నమాట. ఇరుచి గారు ఎప్పుడు ఆ స్టోరీ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన ఎప్పుడు. సో ఇది కూడా అటువంటిది. అంటే ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు ప్రవోక్ చేసుకుంటున్నా
అదేమవుతున్నదంటే వాళ్ళ యొక్క ఉన్నతికే అది మనకి వాళ్ళ యొక్క దాన్ని ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టుకున్నా కానీ అది వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు కోపం పుట్టించినట్టు చేసినా కానీ వేధించినా కానీ అదేంటంటే వాళ్ళ యొక్క ఉన్నతికే. బాబా ఎప్పుడు వాళ్ళని ఆ విధంగా రెచ్చగొట్టేవారు అన్నమాట అని అంటూ ఈ రుచి గారు ఆవిడతో వెస్ట్ అగ్లంటన్తో ఈ విధంగా చెప్తున్నట్టే, సారీ డవానా బ్రౌన్తో ఈ విధంగా చెప్తున్నారు. బట్ ఐ ఆన్ ద అదర్ హ్యాండ్ వుడ్ ఫీల్ ఇట్. అయితే డవానా బ్రౌన్ ఇదంతా చూస్తూ అయ్యో ఈరోజుని ఎంతలాగే ఏడిపిస్తున్నారు వీళ్ళు అనుకునేది. అంతే కదా, ఈరోజు మీరు బిబ్ అంటే తెలుసు కదా, చిన్నపిల్లలకి పాలు పడకుండా వాళ్ళ ఒంటి మీద పడకుండా మెడలో ఓ చిన్నది వేస్తారు, బిబ్ అని అంటారు దాన్ని. ఆ బిబ్బులు వేస్తూ బిబ్బైనా వేయించవచ్చు కదా అనేది గోహరు. ఇదంతా చూస్తుంటే వీడికి చాలా బాధ వేసేది. ఆఫ్టర్వర్డ్స్ ఈరోజు said to me, don't you see how we all are? It is nothing into nothing. Never have any rancor in your heart. అంటే సో ఆయన ఈరోజు గారు చెప్పేవారట, చూడు మేమందరం ఎలా ఉన్నాం చూసావు కదా, ఇదేమీ కాదు, అదంతా ఉట్టిదే, పైదే అనమాట, అదంతా ఉట్టిదే. ఎప్పుడూ కూడా నీ మనసులో ద్వేషం పెట్టుకోకు, ఈ విధమైన కోపం కానీ ద్వేషం కానీ నీ హృదయంలో పెట్టుకోకు. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ క్లియర్. వేరే వాళ్ళు నీ గురించి ఏమన్నా కూడా నీ హృదయము ప్యూర్ క్లియర్ అంటే చాలా స్వచ్ఛంగా ఉన్నంత వరకు, నీ హృదయం స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఇతరులు నీ గురించి ఏమనుకున్నా అనవసరం. అది నీ హృదయము స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఇతరులు నీ గురించి ఏమనుకున్నా అనవసరం. అది సో దెన్ ఇట్ వోంట్ టచ్ యూ. అది వాళ్ళ అన్న విషయాలు నిన్ను ముట్టకో, నువ్వు నీ హృదయంలో నాటుకోవుట. అంటే వాళ్ళు ఏమైనా అన్నారు, సపోజ్ నన్ను ఎవరైనా తిట్టారు, నా హృదయం స్వచ్ఛంగా ఉంది. స్వచ్ఛంగా ఉంటే నా హృదయంలోకి అవి వెళ్ళవు అనమాట, బయట నుంచి బయటికే పోతాయి. అంటే నా హృదయం స్వచ్ఛంగా ఉన్నంత వరకు అవతల వాళ్ళు ఏమన్నా కూడా అది నా హృదయంలోకి వెళ్ళదన్నమాట. వెల్ ఎస్, బట్ వాట్ డూ యూ మీన్ బై క్లియర్? దట్ దేర్ ఈస్ నథింగ్ ఇన్ యువర్ హార్ట్ బట్ హిమ్. అయితే నేను స్వచ్ఛము అంటే అర్థం ఏంటి? హృదయం నేను స్వచ్ఛము క్లియర్గా ఉంది, స్వచ్ఛంగా ఉంది అంటే అర్థం ఏంటి? నీ హృదయం స్వచ్ఛంగా ఉండడం అంటే అర్థం ఏంటి? నిర్మలంగా ఉంది, నీ హృదయం నిర్మలంగా ఉంది, స్పష్టంగా తేటగా ఉంది అని అంటే నేను అంటున్నాను అంటే దాని అర్థం ఏంటి? ఆయనే చెప్పి ఆయనే సమాధానం చెప్తున్నారు అన్నమాట. దేర్ ఈస్ నథింగ్ ఇన్ యువర్ హార్ట్ బట్ హిమ్. ఆయన తప్పించి నీ హృదయంలో ఇంకెవరూ లేని పక్షంలో నీ హృదయం తేటతెల్లంగా నిర్మలంగా ఉన్నట్టే. మెహర్ బాబా తప్పించి మన హృదయంలో ఎవరూ లేని పక్షంలో మన హృదయము స్వచ్ఛంగా తేటతెల్లంగా ఉన్నట్టే అని అంటూ ఆయన ఏమంటారంటే దట్ ఈస్ ద అల్టిమేట్. దట్ ఈస్ ద అల్టిమేట్. అది అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనదిట. అల్టిమేట్, అది అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనది అంటూ ఆయన ఈరోజు గారు అన్నారు, వాట్ ఐ మీన్ ఇస్ దట్ ఎస్ ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ బట్ నాట్ డీప్లీ. అంటే ఆయన అంటున్నారు కొంచెం చిన్న నీకు బాధ కలిగించవచ్చు. అంటే నీకు కొంచెం ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు మన అన్నారనుకోండి, మనకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కొంచెం దాని మీద వాళ్ళలా అన్నందువల్ల మనకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కానీ అదేంటంటే అంటే మళ్ళీ అక్కడ కూడా చెప్తున్నారు, అంటే మనకి ప్రభావం చూపుతుంది, మన మీద ప్రభావం కలిగిస్తుంది, బట్ నాట్ డీప్లీ, చాలా లోతుగా ప్రభావం కలిగించదుట. ఆ విధంగా మన హృదయము నిర్మలంగా ఎప్పుడైతే ఉంటుందో అది మనకి బాధ కలిగించినా కానీ మన మీద ఎక్కువ ప్రభావం చూపించదు. అది బాబా చెప్పిన అద్భుతమైన విషయం, ఈరోజు గారు చెప్పిన అద్భుతమైన విషయం. అది బాబా వాళ్ళందరికీ ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చారన్నమాట. సో you reflect what is inside and it is more than the words that carry over. అంటే నువ్వు చాలా విషయాలు, అంటే నువ్వు ఏదై ఉన్నావో, నీ హృదయంలో ఏదైతే ఉందో నువ్వు బయటికి ప్రతిబింబిస్తూ ఉంటావు. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ అర్థం చాలా లోతైనది. ఏ విధంగా అంటే నీ హృదయం ఏ విధంగా ఉన్నదో నువ్వు బయటికి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటావు అన్నమాట. నీ హృదయము ఎంత స్వచ్ఛంగా ఉంటే నువ్వు బయటికి అంత స్వచ్ఛంగా ఉండగలవు. నీ హృదయం లోపల నువ్వు ఎంత మలినంతో ఉంటే నీ మాటలు కూడా అంతే మలినంగా ఉంటాయి. నీకు తెలిసిపోతూ ఉంటుంది అవతల వాడికి వీడు మనస్ఫూర్తిగా అంటున్నాడా లేకపోతే పైన అంటున్నాడా అనే విషయం. మనకి చాలా మందికి
చూడండి, ఒకసారి ఒక వ్యక్తి మనకి చూసిన వెంటనే మనకి తెలిసిపోతుంది అవతల వ్యక్తి వాడి మనసు నిర్మలంగా ఉందా, చాలా ఇదిగా ఉందా అనే విషయము మనలో ఒక రకమైన ఇంట్యూషన్, అంతర్జ్ఞానం మనకు చెప్తూ ఉంటుందన్నమాట. అదే విధంగా బాబా అదే విషయాన్ని ఆయన ఇరుచి గారు ఈ విషయం చెప్తున్నారనమాట. నీ హృదయము నిర్మలంగా ఉన్నప్పుడు అది నువ్వు బయటికి ఏదైతే నువ్వు కూడా నిర్మలంగా కనిపిస్తావు బయటి వాళ్ళకి, అది అంటున్నారనమాట. సో నువ్వు ఆంతరంగికంగా నీ లోపల ఏదైతే ఉందో నువ్వు నిర్మలంగా ఉంటే బయటికి నువ్వు ఆ విధంగా ప్రతిబింబిస్తావు. నువ్వు ఆంతరంగికంగా లోపల కల్మషంతో ఉంటే నీ బయటికి కల్మషంగా ఉంటుంది అని చెప్పేసి అంటూ, అయితే నువ్వు ఆ విధంగానే నిర్మలంగా నువ్వు ఏ విధంగా హృదయాన్ని ఉంచుకుంటే నువ్వు పైకి కూడా అంతే నిర్మలంగా కనిపిస్తావు. నువ్వు ఆ విధంగా ముందుకు కొనసాగాలి. గో గెట్ ద డిక్షనరీ అండ్ లుక్అప్ ర్యాంకర్. వాట్ డస్ ఇట్ సే? హేట్రెడ్, బిటర్నెస్, మ్యాలిగ్నెంట్ ఫీలింగ్స్. అంటే నువ్వు డిక్షనరీ తీసుకురా. నేను ఇందాకలు ఏమన్నాను? ర్యాంకర్ అని అన్నాను. ర్యాంకర్ అంటే అర్థం ఏంటి? బిటర్నెస్ అంటే చాలా చెడు అని అర్థం అన్నమాట. అంటే దాన్ని అంటే చాలా దాన్ని అంటే చేదు అని కూడా అర్థం. బిట్టరు అంటే దాన్ని మనకి పగ, ద్వేషము, క్రోధము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ర్యాంకర్ అంటే అర్థం అన్నమాట. సో చాలా ఆ విధమైన భావాలు ర్యాంకర్ అంటే నీ మనసులో ఉండకూడదు అంటూ ఆ మ్యాలిగ్నెంట్ ఫీలింగ్స్ అని అంటూ దాని గురించి ఇచ్చారు. మ్యాలిగ్నెంట్ అంటే అర్థం ఏంటంటే ద్వేషపూరితమైన మన ఫీలింగ్స్, అనుభూతులు అన్నమాట. మనలో ద్వేషపూరితం, అవతలి వాడి మీద ద్వేషపూరితమైన మనకి భావాలు కానీ ఉంటే అని అంటూ మ్యాలిగ్నెంట్ ఫీలింగ్స్ గురించి ఇలా చెప్పారు తిరుచి గారు. యు సీ మ్యాలిగ్నెంట్ ఫీలింగ్స్ ఇట్ ఎఫెక్ట్స్ స్ప్రెడ్ త్రూ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ ఇంటరాక్షన్. అంటే మీరు అంటే నువ్వు ఈ ద్వేషపూరితమైన నీకు భావాలు కానీ ఉంటే నీ మనసులో ఇదేమంటుందంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అది ప్రతిబింబిస్తూ ఉంటుందన్నమాట. అంటే నువ్వు మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఆ ద్వేషం కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఎవరితో అయినా ప్రతిసారి నువ్వు కలిసినప్పుడు ఈ ద్వేష భావం వెలువడుతూ ఉంటుందన్నమాట. నువ్వు ఎవరితో అంటే మన మనసులో ద్వేషం ఉంటే మనకి ప్రతిసారి మన మనసులో అవతల వ్యక్తుల మీద ద్వేషం ఉందనుకోండి, ఆ ద్వేషం ఉండడం వల్ల వాళ్ళతో మనం కలిసినప్పుడల్లా ఈ ద్వేషము అది బయటపడుతూ ఉంటుంది. ఆ ద్వేష భావం కనిపిస్తూ ఉంటుంది, మన మనసులో వస్తూ ఉంటుంది. అండ్ వీ డిడ్ నాట్ హ్యావ్ టు థింక్ అబౌట్ సచ్ థింగ్స్. మాకు అలా ఇంతకుముందు మాకు ఇలాంటి ద్వేష భావాల గురించి మాకు ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వలేదు బాబా. వాళ్ళకి సమయం ఇవ్వలేట. ఏ విధంగా ద్వేషంతో అంటే వాళ్ళ మీద ఇతరుల మీద ద్వేషభావం పెంపొందించుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర సమయం లేదు. అది అక్కడ ముఖ్యమైన అంశం అన్నమాట. అంటే మనం అంత బిజీగా ఉంటే ఇతరుల గురించి ఆలోచించడం మానేస్తే ఆ విధంగా వస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ మై ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఇది నాకు ఎప్పుడో ఒక వ్యక్తి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారు ఆయన. సో తర్వాత ఏమైందంటే నాకు కొంచెం కోపం వచ్చింది. కానీ ఆ తర్వాత నేను ఆ వ్యక్తి గురించి ఆలోచించడం మానేసి నా పనిలో నేను ఎప్పుడైతే బిజీగా ఉన్నానో నాకు ఆ వ్యక్తి గురించి ద్వేషము లేదు, దాని మీద ఏ విధమైన కోపము లేదు, అన్ని లేవు, అన్ని పోయాయి అనమాట నాకు మొత్తం అంతా. సో ఇది నాకు ప్రాక్టికల్గా నాకు అనుభవించింది. నేను ప్రాక్టికల్గా అనుభవించింది. అంటే అదే చెప్తున్నారు ఆయన. As long as your heart is clear, let anyone be as they are, but don't let it touch you. As long as your heart is clear, ఎప్పటిదాకా అయితే నీ హృదయం నిర్మలంగా ఉంటుందో, మీరు ఎవరైనా కానీ, ప్రపంచంలో ఎవరైనా కానీ, అది ఆ ద్వేషము నీ హృదయానికి తాకకుండా చూసుకో. ఆ ద్వేష భావము పెంపొందించకుండా అంటే పెరగకుండా చూసుకో. అది నీ హృదయానికి తాకకుండా చూసుకోవాలి మనం. అది అన్నమాట ఆయన చెప్పేది. నీ హృదయానికి తాకకుండా చూసుకో. బికమ్ ఏ బఫూన్, నాట్ ఆఫ్ ద వరల్డ్, బట్ హిస్ ఓఎస్ సెడ్ దట్ హౌ రిడిక్యులస్ ఆఫ్ మీ. అంటే నువ్వు జోకర్ గా మారిపో. బఫూన్ అంటే తెలుసు కదా మీ అందరికి, సర్కస్ లో జోకర్ కింద చూస్తూ ఉంటారన్నమాట అందరూ. అంటే హాస్యగాడు అన్నమాట. ఆ విదూషకుడు అంటూ ఉంటాం మనం మన దీంట్లో. ఒక విదూషకుడుగా మారిపో.
కానీ ప్రపంచానికి విదూషకుడుగా కాదు, ఆయనని సంతోషపెట్టే, ఆయనని సంతోషపరిచే విదూషకుడి కింద మారాలట మనం. ఆయనని సంతోషపరిచే విదూషకుడి కింద మనం మారాలి. సో దానికి అంటారు, ఓ ఐ సెడ్ దట్ హౌ రిడిక్యులస్ ఆఫ్ మీ, ఇఫ్ వీ కాంట్ లివ్ ఇన్ హార్మనీ దెన్ వీ నీడ్ టు ట్రై అండ్ కంట్రీవ్ హార్మనీ. అంటే అయితే అలాగా ఎంత హాస్యాస్పదం చూడండి. మనం అంటే మనం ఎంత హాస్యాస్పదం. మనం ఏంటంటే మనం సామరస్యంగా జీవించడానికి ఆ సామరస్యంగా జీవించడానికి మనం ఏం చేయాలి? ఆ సామరస్యంగా జీవించడానికి మనం బాగా మనమే కల్పించుకోవాలన్నమాట. మనం యుక్తిగా ఆ సామరస్యత మనం తెచ్చుకోవాలట. కంట్రీవ్ హార్మనీ అంటే మనం యుక్తితో సామరస్యం తెచ్చుకోవాలి. యుక్తిగా, తెలివిగా సామరస్యంగా ఉండాలి. లుక్ ఎట్ అవర్ బాడీస్. అవర్ బాడీస్ ఇన్ హార్మనీ విత్ ఆల్ ఇట్స్ పార్ట్స్, హీ లివ్స్ హార్మోనియస్లీ. అన్నిటికన్నా బెస్ట్ స్టేట్మెంట్ మన శరీరంలో ఉన్న అంగములే చూడమన్నారు. మన శరీరంలో ఎన్ని అంగాలు ఉన్నాయి చూడండి. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, లోపల అనేక నరాలు ఉన్నాయి, లోపల కడుపు ఉంది, లివర్ ఉంది, గుండె ఉంది, మెదడు ఉంది, మోకాలు చిప్పలు ఉన్నాయి. ఇన్ని రకాల అంగాలు ఉన్నాయి మన శరీరంలో. ఇవన్నీ కూడా కలిసి మన శరీరంగా పనిచేస్తున్నాయి. అవి ఎంత సామరస్యంగా పనిచేస్తే మీరు అంత సామరస్యంగా ఉన్నారు, మీరు అంత హాయిగా ఉన్నారు. ఇక్కడ ఆయన చెప్తున్న మాట అది. అంటే మీ శరీరంలో అంగములు ఎంత సామరస్యంగా ఉన్నవో అదే విధంగా అంటే మీ శరీరంలో ఉన్న బాడీ పార్ట్స్ ఎంత హార్మనీతో ఉన్నాయో అదే విధంగా మనం కూడా హార్మోనైజ్డ్, అంటే మనం కూడా హార్మనీతో ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అన్నమాట. సో దట్ నైట్ బిఫోర్ ఇరూజ్ పాస్డ్ అవే, I had prepared a mixture of mince meat and potatoes for making homemade samosas the next day. అయితే ఇరోజ్ గారు చనిపోయే ముందు రోజు అన్నమాట. ఈవిడ ఏం చేశారట, మనకి చాలామంది మీరు సమోసాలు తయారు చేయడం తెలిసి ఉంటుంది. సమోసాల్లో ఆలుగడ్డ కూర పెట్టుకుంటాం మనం, బంగాళదుంప వేసి దాన్ని శుభ్రంగా చుట్టి దాన్ని వేచుతాం. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ సమోసాస్ దొరుకుతాయి. అవి దాంట్లో ఏం చేస్తారంటే మీట్ని ఖైమా లాగా చేసి దాన్ని సమోసా లాగా చుడతారనమాట. అది ఇరూజ్ గారికి చాలా ఇష్టమైన ఆయనకి సమోసాలు అనమాట. ఆలుగడ్డ సమోసా లేకపోతే ఆ మీట్ సమోసా అనమాట. అంటే ఈ యొక్క ఖైమాతో చేసిన సమోసా చాలా ఇష్టం ఆయనకి. ఎవ్రీథింగ్ వాస్ రెడీ అండ్ ఎక్సెప్ట్ ద డో, ద అవుటర్ కవరింగ్ ఫర్ ఫిల్లింగ్ విచ్ వాస్ టు బి రోల్డ్ అవుట్ ఫ్రెష్ ఇన్ ద మార్నింగ్. ప్రతి ఒక్కటి కూడా రెడీగా పెట్టుకుంది ఈవిడ. పెట్టుకుని నెక్స్ట్ డే పొద్దున్న మర్నాడు ఉదయానికి ఆవిడ ఏం చేసింది, పైన మైదా పిండితో చుడతాం కదా సమోసాని, ఆ చుట్టడం మాత్రం పొద్దున్న తయారు చేసుకోవడానికి, ఎందుకంటే అది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. సో అక్కడ పొద్దున్న ఫ్రెష్గా చేద్దామని పొద్దున్న ఉంచిందిట. సో ఈరోజు ఫేవరెట్ ఫ్రైడే బ్రేక్ఫాస్ట్ వాజ్ ఎ స్పైసీ ఆమ్లెట్ wrapped in a fresh hot chapati, and that was on the menu for the next morning meal as well. ఇరూజ్ గారు అక్కడ వాళ్ళ మీల్ కూడా ప్రతిరోజు కూడా ఏ రోజు ఏమి ఇవ్వాలో వాళ్ళ మీల్ కూడా ఫిక్స్డ్ అనమాట. అయితే ఆ మీల్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు సోమవారం, ఇప్పుడు మీరు ఎంపీఆర్లో చూస్తే చూడండి, సోమవారం ఇలా ఉంటుంది, మంగళవారం ఇలా ఉంటుంది, ప్రతి ఒక్కటి మీల్ అంతా కూడా ఫిక్స్డ్ ఉంటుంది అక్కడ అంతా. సో అదే విధంగా ఇరోజ్ గారు వాళ్ళకు కూడా వాళ్ళ మీల్ ఫిక్స్డ్ ఉండేది. ఆ రోజు మీల్లో ఇరోజ్ గారికి బ్రేక్ఫాస్ట్ ఏంటంటే, ఆ రోజు శుక్రవారం నాడు ఉదయం ఏంటంటే ఆయన ఆమ్లెట్, అంటే బాగా మిరియాల పొడి ఎక్కువ వేసిన స్పైసీ కొంచెం కారము మిరియాల పొడి ఎక్కువ వేసిన ఆ ఆమ్లెట్ ఆయనకి ఇష్టం అనమాట. దాంతోపాటు ఒక చపాతి ఆమ్లెట్ ఆయన కలిపి తినేవారు ఇరోజ్ గారు. అండ్ దట్ ఈవినింగ్ వెన్ ఐ బ్రాట్ డిన్నర్ టు హిస్ రూమ్, I assured him that he would be getting his omelette and samosa as promised. అయితే ఆ రోజు రాత్రి ఆయన భోజనం తీసుకొచ్చే ముందు, ఇరోజ్ గారికి భోజనం తీసుకొచ్చే ముందు ఈవిడ ఏం చేసింది, ఇరోజ్ రేపు నీకు బ్రేక్ఫాస్ట్కి, ఎందుకంటే ఇరోజ్ గారికి ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం ఆయనకి ఏమన్నారంటే, నీ బ్రేక్ఫాస్ట్, నీ ఆమ్లెట్, చపాతి, దాంతోపాటు సమోసా కూడా రేపు పొద్దున్న తెస్తాను అని అన్నంత అని ఇరోజ్ rolled his eyes dramatically and gestured with his hand held palms upward in the praise of Baba. అంటే
చూసారా కళ్ళు వింతగా తిప్పుతూ ఉంటారు కొంతమంది, అంటే కళ్ళతోనే భావం ప్రకటిస్తారు. ఆ విధంగా కళ్ళని తిప్పారన్నమాట ఆయన. ఇరుజు గారు కళ్ళని తిప్పారు. తిప్పేసి ఆయన కళ్ళతో ఇలాగ గుండ్రంగా కళ్ళని తిప్పి 2 చేతులు అంటే మనం డ్రమాటికల్‌గా అంటే నాటకీయంగా అన్నమాట. నాటకీయంగా గాల్లో చూపెట్టి అంతా బాబా ఇచ్చింది అంటే బాబా యొక్క ఔదార్యము అని, ఆ బాబాస్ బౌంటీ అంటుంటారు కదా ఇందాకలా, ఆ విధంగా బాబా ఇచ్చిందే అంతా కూడా అని అన్నట్ట. అంటూ ఆయన when he was with Baba in the new life, often their food was a mishmash of whatever they have received in Bhiksha. From Sanskrit to beggar ask, but it was mostly common, refers to the act of begging for the food as alms. Since there were so many of them, they could not just beg for food from one hut. They would have to continue until enough had been received to feed all the companions. This food collected in Bhiksha was then put in one container. It made no difference what it was, whether dal or vegetables or rice. అయితే అది మొత్తం అంటే ఆయనకి వాళ్ళ నవజీవన కాలంలో ఇరుచి గారు చెప్పిన విషయాన్ని ఆవిడ ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఏ విధంగా ఉందట వీళ్ళ భోజనము, వీళ్ళు భిక్షగా అంటే మొత్తం అంతా మనకి ఆ భిక్షాటన చేసి తీసుకుందే ఆ సన్యాసి మార్గంలో సన్యసించినప్పుడు అదే దొరుకుతుంది అన్నమాట. సో ఆ భిక్షగా వాళ్ళు స్వీకరించేవారు. ఏదైతే భిక్ష స్వీకరించారో దాన్ని మాత్రమే తినేవారు. అయితే వీళ్ళు ఎంతమంది ఉన్నారు న్యూ లైఫ్ లో? 20 మంది ఉన్నారు మొత్తం. ఆ 20 మందికి ఒకే రకమైన భోజనం దొరకడం కష్టం కదా. ఆ 2-3 భిక్షకు వెళ్ళేవారు, ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చేవారు, వాళ్ళు తీసుకొచ్చేవారు. అంతా తీసుకొచ్చిన తర్వాత ఒక పెద్ద గంగాళం దాంట్లో వేసేసేవారు. ఇదంతా వేసేసి, నిజంగా చెప్తున్నానండి, ఇది నేను ఈ న్యూ లైఫ్ వాళ్ళకి అందరి దగ్గర నుంచి విన్నారు, ఈ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. బాబా తన చేత్తో వాటిని శుభ్రంగా పిసికేసేవారు అనమాట. అంటే మిష్ మ్యాష్ అంటారు దాన్ని. మిష్ మ్యాష్ అంటే మొత్తం పిసికేయడం అనమాట, మొత్తం అంటే పిండి చేయడం మొత్తం అంతా దాంట్లో. సో ఆ విధంగా చేస్తే ఆ మిష్ మ్యాష్ చేసినప్పుడు అంటే మొత్తం అంతా దాంట్లో మొత్తం అంతా కలిపేసి బాబా దాన్ని ఒక్కొక్క ముద్ద చూసారా మనం ఒక్కొక్క ముద్దలాగా తయారు చేసి పెట్టేవారు అందరూ. బాబా ఆయన స్వయంగా ఆయన చెప్తూ వడ్డించేవారు. అది ఎలా ఉండేది అంటే ఆయన చేత్తో ఇచ్చింది అమృతంలా ఉండేది అసలు ఒక్కొక్కరికి. అందులో దానికి తోడు వీళ్ళు ఎలా ఉండేవారంటే నడిచి ఆకలితో ఉండేవారు. అందులో ఆయన ఏం చేసేవారు, మొత్తం అన్ని రకాలని కలిపేసేవారు దాంట్లో. ఆ భిక్షగా వచ్చిన ఏదైతే భిక్ష వచ్చిందో ఆ భిక్షని మొత్తం ఒకళ్ళు చపాతీలు ఇచ్చేవారు, ఒకళ్ళు కూరలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళేమో పప్పు ఇచ్చేవాడు. అన్ని ఒకటే గిన్నెలో వేసి మొత్తాన్ని కలిపేసి ఒక్కొక్క ముద్ద బాబా పెట్టేవారు వాళ్ళకి. ఆ విధంగా సో ఆ విధంగా ఆ ముద్దలన్నీ పెట్టారట అంటూ ఆ విధంగా ఆయన ఇరుచ్ గారు తన యొక్క నవజీవనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. I still remember during the new life when we were staying in North India at a place called Motichur. It was near Haridwar and Rishikesh. Baba would take 3 or 4 of the men companions and walk the distance from Motichur to Haridwar. So the whole day would be spent contacting sadhus, sannyasis, rishis, yogis, or anyone who came across who had renounced the world. It was during the Kumbh Mela, so thousands of these people in ochre-colored robes abounded there. And what would Baba do? He would bow down to any Tom, Dick or Harry he saw on the main road. He must have done it 1,000 upon 1,000 of times, because we stayed in that area a long time, and every day we have to walk the distance of more than 12 miles, be on your feet the whole day, and then return to our camp. చూడండి, అంటే ఒక్కసారి ఊహించుకోండి ఈ చెప్పింది ఏ విధంగా జరిగిందో. మీరు ఒక్కసారి మీరే ఆ ప్లేస్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆయన నవజీవన కాలంలో గుర్తుందిట ఆ మోతీచూర్, అంటే హరిద్వార్ రిషికేశ్ దగ్గర ఉంది. చాలా మంది వెళ్ళే ఉంటారు మీరందరూ కూడా మోతీచూర్కి. ఆ మోతీచూర్ దగ్గర ఆయన బాబా ఈ నవజీవనాన్ని చేస్తున్నప్పుడు ఆయనతో పాటు ఒక 3-4 తన సహచరులను బాబా తీసుకెళ్తూ ఉండేవారు. ఎక్కడి నుంచి? మోతీచూర్ నుంచి హరిద్వార్ దాకా రోజు బాబా మోతీచూర్లో ఉండేవారు. అక్కడి నుంచి హరిద్వార్ రోజు నడుచుకుంటూ వచ్చేవారు. అది సుమారుగా 12 మైళ్ళు. 12 మైళ్ళు అంటే 12 into 1.5 అంటే 8 into 19 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ వస్తుంది. సో అంటే 19
19 కిలోమీటర్స్. వాళ్ళు రోజు 20 కిలోమీటర్లు వేసుకోండి. రోజు వెళ్ళడం 20, రావడం 20, నడిచి వెళ్ళాలి, నడిచి రావాలి. ఈ నడిచి వెళ్ళేటప్పుడు ఆ సాధువుల్ని, సన్యాసుల్ని, ఋషుల్ని, యోగుల్ని, వీళ్ళందరినీ ఎంతమంది అయితే కలిశారో వాళ్ళందరికీ కూడా ఆయన నమస్కారం చేస్తూ ఉండేవారు బాబా. ముఖ్యంగా కుంభమేళా సమయంలో జరిగింది, మనకు అలహాబాద్లో, ప్రయాగరాజ్లో జరిగింది. అప్పుడు బాబాది హరిద్వార్లో జరిగింది కుంభమేళాలో. ఈ కుంభమేళాలో ఎంతో మంది కాషాయం రంగు ధరించి అనేక మంది వచ్చారు. కనిపించిన ప్రతి వాళ్ళని కూడా బాబా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేశారు. చేసిన తర్వాత ఆయన కొన్ని వేల సార్లు అందుకనే బాబా యొక్క వెన్నుముక్క ఆయన రామ్ గిండే అనే ఆయన చూశారు. ఆయన చెప్తాడనమాట బాబాకి, ఆ రామ్ గిండే చూడండి, ఆ వెన్నుముక్క ఆ చేసి 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 ఉండడం వల్ల దాని యొక్క షేప్ పోయిందనమాట. పూర్తిగా వెన్నుముక్క తాలూకు షేపు వంగిపోయింది. అది ఆయన అంటే ఎవరు కనిపిస్తే వాళ్ళందరికీ కూడా రోడ్డు మీద చేసేసేవారు. కొన్ని వేల సార్లు చేశారు. వీళ్ళందరూ కూడా, ఈయనతో ఉన్న సహచరులందరూ కూడా ఈ 40 కిలోమీటర్లు వెళ్ళడం 20, రావడం 20, 40 కిలోమీటర్లు అంటే మోతీచూర్ క్యాంప్ దగ్గర నుంచి అక్కడ దాకా, అక్కడి నుంచి మోతీచూర్ దాకా వీళ్ళందరూ కూడా నడవాల్సి వచ్చేది. దెన్ వెన్ వి రిటర్న్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, what food we had was nothing. We would eat stale chapatis that not even cooked properly. Amrit's father Kumar had hired a boy from the hills around with there who was deputed to cook for us. అయితే మేము తిరిగి వచ్చేసరికి మాకు ఆకలి వేసేవన్నమాట వీళ్ళకి. కానీ మాకు ఏం మిగిలేదు అక్కడంతా అంటే చపాతీలు, అది కూడా స్టేల్ అన్నమాట. స్టేల్ అంటే దాన్ని ఏంటంటే నిన్నటి చపాతీలు అన్నమాట. అంటే పాత పాడైపోయిన చపాతీలు కాదు, అంటే చల్లారిపోయిన చపాతీలు, నిన్నటి వస్తువులు మిగిలేవన్నమాట. వాళ్ళకి పాచిపోయినవి చపాతీలే ఉండేవి వాళ్ళకి ఎప్పుడు కూడా. పాపం ఎప్పుడు కూడా వాళ్ళు వేడన్నం కూడా తినేరగరు అనమాట అప్పుడు ఆ సమయంలో. అయితే వాళ్ళకి ఈ విధమైన చపాతీలు ఉండేవి. అయితే ఇప్పుడు అమృత్ గారు ఉన్నారు. అమృత్ గారు వాళ్ళ నాన్నగారు, ఇప్పుడు ఎవరైతే మన ట్రస్టీగా ఉన్నారో వాళ్ళ నాన్నగారు ఆయన శత్రుఘ్న కుమార్ గారు అక్కడున్న ఒక కొండల్లో ఒక అబ్బాయిని బాబా దగ్గరికి పంపించారు. ఎందుకంటే రోజు చపాతీలు చేసి వీళ్ళకి పెట్టడానికి అనమాట. సో బిఫోర్ వి లెఫ్ట్ ఇన్ ద మార్నింగ్ వి వుడ్ హ్యావ్ స్టేల్ చపాతీస్ అండ్ టీ. వీళ్ళు పొద్దున్న వెళ్ళేటప్పుడు ఏం చేసేవారు, ఆ అబ్బాయి ఏం చేసేవాడు, వీళ్ళందరికీ చపాతీలు వండి టీ ఇచ్చేవాడు వాళ్ళందరికీ. Baba would not want us to waste anything, so we had fresh chapatis to eat and also the stale ones left over from the night before our breakfast. అయితే బాబా మమ్మల్ని ఎప్పుడూ కూడా ఏది వేస్ట్ అంటే వృధాగా పారినవేని ఇచ్చేవారు కాదు మావి. అందుకనే పొద్దున్న చేసిన వేడి చపాతీలతో పాటు రాత్రి మిగిలిపోయిన చపాతీలు కూడా మాకు అట్టపెట్టేవారు. సో బట్ వాట్ సార్ట్ ఆఫ్ చపాతీస్ దిస్ ఫెలో కుక్, అసలు మీకు అతను తయారు చేసే చపాతీలు అలాంటివో మీకు తెలుసా అని చెప్పేసి పాపం చెప్తున్నారు. ఆయన వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు చూడండి. దే వర్ వెరీ హార్డ్ టు డైజెస్ట్ అండ్ చూ. ఆ చపాతీలు ఎలా ఉన్నాయట, గట్టిగా ఉండేవిట. ఎంత గట్టిగా ఉండేవంటే నమలడానికే గట్టిగా ఉండేవి. చూ అంటే కొరకడానికి కూడా గట్టిగా ఉండేవి. ఇంకా కొరకడానికి గట్టిగానే ఉంటే ఏ విధంగా అది డైజెస్ట్ అవుతుంది, అదిలో ఏ విధంగా ఆహారం ఏ విధంగా అది అరుగుతుంది చెప్పండి. అదే అంటున్నారు అనమాట. ఆహారం అంటే ఆ కొరకడానికి గట్టిగా ఉండేవి, అరిగించుకోవడానికి కూడా చాలా గట్టిగా ఉండేవి అనమాట. He made them without any ghee or butter or oil, and Baba ate them too. They are very hard to digest and chew, but we are young, hungry people and we could eat as many chapatis as we want. We would mix them in a bowl of plain dal that Baba would dole out to us. అంటే ఏం చేసేవారట వీళ్ళు, అవి చాలా అంత గట్టిగా ఉండేవి. దాంట్లో ఓ నెయ్యి ఉండేది కాదు, ఓ నూనె ఉండేది కాదు, ఓ బట్టర్ ఉండేది, వెన్న ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. జనరల్గా మనం నెయ్యి నూనె ఏదో ఒకటి వేసుకుని తింటే ఆ నెయ్యి నూనె వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం మింగుడు పడుతుంది మనకి. అవేం లేకుండా చపాతీలు తయారు చేస్తే ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఆ గట్టిగా ఉంటాయి అన్నమాట. అంటే మొన్న ఎవరో మాకు ఒక రీసెంట్గా ఒక చపాతీ పెట్టారు ఒక ఆయన, అంటే జస్ట్ క్యాజువల్గా. అది ఏమైందంటే ఆ చపాతీ మనం అప్పడంలో ఉందన్నమాట. అది అంటే మేము అది కూడా ఎంజాయ్ చేస్తాం. అది ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు చేసినట్టు మేము మొన్న కూడా అదే ఎంజాయ్ చేస్తాం అనమాట. అంటే ఈ అప్పడాలన్నింటినీ సాంబార్లు వేసుకుని మేము ఏం చేసామంటే చపాతీలన్నింటినీ సాంబార్లు వేసుకుని ఎంజాయ్ చేసాం. అదే విధంగా వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇరుచి గారు వీళ్ళు ఆ చపాతీలన్నింటినీ వాళ్ళు ఏం చేసేవారు, అక్కడ దాల్ బాబా వాళ్ళకి పప్పు ఉండేది,
ఆ పప్పులో ఈ నానబెట్టుకుని పాపం తినేవారు వీళ్ళు రోజు. One day the topic of our meager food came up for a discussion. Baba said to us, don't you think that we should have a change of diet? We all agreed, yes, we should, because we have been walking all day and it is not healthy to have made this dal without some grease in it. And the wheat without oil is too much for the stomach to digest. So Baba asked, so what should we have? I said, Baba, dal and chapatis is best. But what is needed is that there should be some oil. Why oil? Tomorrow when we go to Haridwar, we will buy a tin of ghee. ఏమైంది వీళ్ళు పాపం చాలా వీళ్ళు పొద్దున్న వీళ్ళు ఆ చపాతీలే అంటే చూడండి వీళ్ళ భోజనం ఎలా ఉంటుందో ఆ భోజనం అంటే ఆ భోజనము ఏ విధంగా ఉందంటే వీళ్ళు ఆ సామాన్యమైన బలహీనమైన ఆ కొద్దిపాటి భోజనం కూడా వాళ్ళ కొద్దిగా దొరికేసరికి వాళ్ళ ఆ బాబా ఒక రోజు రాత్రి వీళ్ళు భోజనం చేసిన తర్వాత బాబా వీళ్ళని అడిగారు, ఏమయ్యా ఇలా మనం భోజనం మనకి మా భోజనంలో మార్పు ఉంటే బాగుంటుంది కదా అని అడిగారు బాబాలో. అవును బాబా మార్చాలి అని అన్నారు అందరూ కూడా, ఎందుకంటే అందరూ బాబా తినలేకపోతున్నారు రోజు అంత గట్టిది. సో మార్చాలన్నారు. సో ఏమిటంటే మనం పొద్దునంతా నడిచొస్తున్నాం. సో మనం ఈ విధంగా నడిచొస్తున్నాం. మనం ఏంటంటే ఈ దాల్ కూడా మనకి దాల్ కూడా కొంత దాంట్లో కొంత జిడ్డు ఉండాలి. మనం పప్పు చేసుకుంటూ ఉంటే అప్పుడే పప్పు కడుపులోకి వెళ్ళి అరుగుతుంది. మనం చేసిన పప్పులో కూడా జిడ్డు లేదు, దాంట్లో ఒక నూనె చుక్క నెయ్యి చుక్క ఏదీ లేదు. అదే విధంగా మనం చపాతీల్లో కూడా నూనె నెయ్యి ఏమీ లేదు. ఆ లోపల ఆ జిడ్డు లేకపోయేసరికి కడుపు అరిగించుకోవడానికి చాలా కష్టపడుతున్నది. కాబట్టి మనం మార్చాలి భోజనం అనుకున్నారు. అని వెంటనే బాబా అడిగారట, సో మనం ఏం చేద్దాం అని అడిగారట బాబా, మనం ఏం తిందాం అని అడిగారట. అంటే ఈరోజు గారు అన్నారట, బాబా దాలు చపాతీ మంచివే, ఆ రెండు తిందాం, పప్పు చపాతీలే తిందాం. అయితే మనకి కొద్దిగా నూనె కావాలి, ఎందుకంటే చపాతీలకు కొద్దిగా నూనె పెట్టి ఆ పప్పులో పోపు పెడతారనమాట. తడక కదా, మరి తడక కూడా ఉండాలి, అందుకనే మనకి పప్పులో పోపు పెడతారు వాళ్ళు. దాల్ తడక అంటారు అనమాట దాన్ని. సో ఆ పప్పులో కూడా కొంచెం నూనె ఉండాలి, చపాతీల్లో కూడా కొంచెం నూనె ఉండాలి. ఆ నూనె కడుపులోకి వెళ్తే అది అరుగుతుంది అని చెప్పేసి రుచిగారు అన్నారట. అంటే ఆ నూనె ఎందుకు, రేపు వెళ్ళి హరిద్వార్ వెళ్తాం కదా, వచ్చేటప్పుడు ఒక టిన్ను పట్టుకొచ్చేద్దాం, నెయ్యి పట్టుకొద్దాం అన్నట్టు బాబా. చూడండి నెయ్యి పట్టుకొచ్చిస్తున్నారు అనమాట. నెయ్యి పట్టుకొచ్చి, సో బాబా కాల్డ్ ద బాయ్ హూస్ నేమ్ వాస్ సత్యపాల్ అండ్ సెడ్ టు హిమ్, లుక్ హియర్, we are going to bring a tin of ghee, so keep it safely and be sure to use it when you cook. Don't be too extravagant, but just use it. ఆ పిల్లాడి పేరు సత్యపాల్ అన్నమాట. ఆ పిల్లాడిని పిలిచారు, చూడు సత్యపాల్, ఇగో చూడు, రేపు మేము వచ్చేటప్పుడు ఒక పెద్ద నెయ్యి డబ్బా ఒకటి తీసుకొస్తాం, అది చాలా జాగ్రత్తగా పెట్టు. నువ్వు వంట చేసేటప్పుడు ఆ వంటలో నెయ్యిని వాడు. నెయ్యి ఉందని చెప్పేసి వాడేయక, ఊరికినే వాడేయక, నీ ఇష్టం వచ్చినట్టు వాడేయొద్దు, చాలా జాగ్రత్తగా వాడు అని చెప్పేసి బాబా ఆ కుర్రాడైన సత్యపాలతో చెప్పారు. అంటే నెయ్యి తీసుకొస్తాం రేపు అది రేపు నెయ్యి తీసుకొస్తాం, తీసుకొచ్చిన తర్వాత నువ్వు వృధాగా వాడేయకుండా జాగ్రత్తగా వాడు అని ఆ సత్యపాలతో చెప్పారు. సో మనం కూడా రేపు దాకా ఆగుదాం. అవతార్ మెహర్ బాబాకి జై. వాళ్ళు నెయ్యి తీసుకురానివ్వండి, మనం అప్పుడు దాకా మనం ఆగుదాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా.